అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. వెల్కమ్ టు స్వాతి వెరైటీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సూపర్గా టేస్టీగా చాలా అంటే చాలా ఈజీ అయిన స్వీట్ కార్న్ కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీంట్లో మనం 2 వెజిటబుల్స్ని ఉపయోగించేస్తున్నాం కాబట్టి చాలా చాలా హెల్తీ, క్విక్గా చేసేయచ్చు. ఏదైనా స్నాక్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. స్వీట్ కార్న్ కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్వీట్ కార్న్ కట్లెట్ తయారు చేసుకోవడానికి ముందుగా స్వీట్ కార్న్స్ని ఇలా తీసుకుని ఉంచుకోండి గింజలు. వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 పచ్చిమిర్చి స్వీట్ కార్న్స్ని యాడ్ చేసి కొంచెం బరగ్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. స్వీట్ కార్న్ కనుక గ్రైండ్ అవ్వకుండా ఉంటే కనుక వేయించేటప్పుడు పేలుతుందండి. అందువల్ల గింజలు ఏమీ లేకుండా చూసుకోవాలి. ఇలా ముక్క చెక్క కింద వచ్చే విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి. దీన్ని ఒక బౌల్లోకి మార్చుకుని ఇందులో చిన్నవిగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, చిన్నవిగా కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు, కొంచెంగా అల్లం తరుగు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కంటే కొంచెం తక్కువగా కారం, రెడ్ చిల్లీ పౌడరు, 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని కానీ 1/2 చెక్క నిమ్మరసాన్ని కానీ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ వరిపిండి. ఇందులో మనం వాటర్ ఏమీ యాడ్ చేయకుండా స్వీట్ కార్న్లో ఉన్నటువంటి వాటరే సరిపోతుందండి. మీకు కనుక కొంచెం ఇంకా లూజ్గానే ఉన్నట్టు అనిపిస్తే కనుక కొంచెం శనగపిండిని యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా కలిపి ఈ కన్సిస్టెన్సీ చూసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ముద్ద. ఇప్పుడు ఇందులోంచి చిన్న చిన్న బాల్స్గా తీసుకోండి. దీన్ని అరచేతిలో పెట్టుకుని ఇలా కట్లెట్లా తయారు చేసుకుని ఈ కట్లెట్స్ని బ్రెడ్ క్రమ్స్లోని డిప్ చేసుకుని తీసి పక్కన పెట్టుకోండి. అన్నింటినీ ఇలా రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం వీటిని ప్యాన్ మీద కూడా రోస్ట్ చేసుకోవచ్చండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ప్యాన్లో నేను ఫ్రై చేస్తున్నాను. ఇలా వెడల్పుగా ఉన్నటువంటి ప్యాన్ తీసుకోండి, వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇందులో ఆయిల్ వేడైన తర్వాత ఈ కట్లెట్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు బాగా ఎర్రగా వచ్చేలాగా 2 సైడ్లు తిప్పుతూ రోస్ట్ చేసుకోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటుంది. స్వాతి వెరైటీ కిచెన్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. చూసారు కదా, చక్కగా వేగిపోయాయి. 2వ సైడ్ కూడా రోస్ట్ చేసేసుకుని మనం ప్లేట్లోకి తీసుకుందాము. దీనికి మనం బ్రెడ్ క్రమ్స్ని యూస్ చేసుకున్నాం కదండి, చాలా క్రిస్పీగా ఉంటుంది. స్కిప్ చేయొద్దు అసలు. వీటన్నింటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. మిగతా వాటిని కూడా ఫ్రై చేసి తీసేసుకుందామండి. వీటికి చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తోటి నేను ఫుల్గా అన్నీ ఫ్రై చేసి తీసేసుకున్నాను. మీరు కూడా ఇలా స్వీట్ కార్న్తో డిఫరెంట్గా ఈ కట్లెట్ తయారు చేసి చూడండి. ఇందులో వెజిటబుల్స్ కూడా యూజ్ చేసినందువల్ల చాలా హెల్తీ అండి. పైన చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. విరిపి చూపిస్తున్నాను చూడండి. ఇది సాంబార్కి, పులుసుకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా మరిన్ని మంచి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం స్వాతి వెరైటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.